తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దన్ చారి గారు. సార్తో మాట్లాడి హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆక్యుపంక్చర్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్న విధానం నాకు తెలుసు, కానీ యాంగ్జైటీ లేదు అంటే డిప్రెషన్ వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి కూడా నీడిల్ వేసి దాన్ని క్యూర్ చేయగలమా? ఆక్యుపంక్చర్ గురించి చెప్పాలంటే ఒక ముఖ్యమైన అంశం చాలా తక్కువ మందికి తెలిసేది ఏంటంటే అది ఆక్యుపంక్చర్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. బాడీకి మైండ్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది. బాడీ అంటే శరీరానికి, అంటే జబ్బులకు, గాయాలు, నొప్పులు, బాధలు. మైండ్కు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది అండ్ సోల్ కూడా ట్రీట్మెంట్ చేస్తుంది. అంటే సోల్ అంటే ఏంటంటే మన యొక్క క్యారెక్టర్, మానసిక సమస్యలు కూడా ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నాం. ఓకే. ఎందుకంటే మన దగ్గరికి కొంతమంది వస్తారు, ఇక తీవ్రమైన డిప్రెషన్, ఇక జీవితం అయిపోయింది, ఇక లేదు, భవిష్యత్తు లేదు, డెడ్ ఎండ్ కార్డ్ పడింది, ఎందుకు బతకాలి అన్న అంత సివియర్ డిప్రెషన్లో వస్తారు. కానీ నాడీ చూసిన తర్వాత ఒక్క నీడిల్ వేసి మెల్లమెల్లగా కొన్ని సెషన్స్లోనే వాళ్ళ జీవితం మీద ప్రేమను పెంచుకోగలుగుతారు. మైండ్ మారిపోతుంటుంది. ఒక పర్టికులర్ ఒకటి లేదా రెండు ఎలిమెంట్స్ యొక్క ఇంబ్యాలెన్సే ఈ డిప్రెషన్. ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎలిమెంట్స్ అంటే మనం ముందు చెప్తున్నాం. ఆక్యుపంక్చర్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. బేసిక్గా ఆ 5 ఎలిమెంట్స్ మీదే మొత్తం ఇదంతా ఆధారపడి ఉంటుంది. ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్ కానీ. అదేంటంటే ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు, వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. సో ఇక్కడ ఈ డిప్రెషన్ పోయే వాళ్ళు మేజర్గా ఏంటంటే ఇక వుడ్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్, ఫైర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఓకే. వుడ్ అంటే సృష్టి, మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ వుడ్ని రగిలించాలి, సృష్టి మళ్ళీ చిగుళ్ళు వేయాలి. 3 వారిన జీవితాలు అంటాం. ఇక జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళకి అలా ఉంటుంది. కానీ చిగులు రావాలంటే వుడ్డే కదా, వుడ్ అంటే చెట్టే కదా, వుడ్ ఎలిమెంట్ని యాక్టివేట్ చేయాలి. అదొకటి. రెండోది ఫైర్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం ఫైర్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళలో తీవ్రమైన నిరాశ, నిస్పృహలు ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. ఇలా కొన్ని థెరటికల్గా నాలెడ్జ్, థియరీ తెలుసుకొని పల్స్ చూస్తూ చేస్తూ పోతే అవుతుంది. దీనికి ఏంటంటే అది తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా విజయ గాథ, సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లో నన్ను టెస్ట్ చేయగలరా సార్? అంటే మీకు అంతటి నిరాశ, నిస్పృహ కాదు, కానీ డిప్రెషన్, కొంచెం యాంగ్జైటీ లాగా ఉండొచ్చు. యాంగ్జైటీ దీనికి మనము ట్రీట్ చేయగలమా? చేయొచ్చు. యాంగ్జైటీ ఇప్పుడు కొంచెం ఏదో టెన్షన్లో ఉండి, ప్రొఫెషనల్గా ఉండే ఇబ్బందులు, ఇటు ఫ్యామిలీ పరంగా, ఇంకేదైనా ఫైనాన్షియల్గా అలాంటి ఇష్యూస్ కూడా స్ట్రెస్ రిలేటబుల్. అంటే సార్, నాడి పట్టుకొని మన నాడీ వ్యవస్థతోటి మన లోపల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే మన యాంగ్జైటీ ఏంటి, అసలు మన ఇష్యూస్ ఏంటి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా చెప్పగలరు. సో ఇప్పుడు నా నాడీని చూసి నా లోపల ప్రాబ్లం ఏంటి అనేది మనం లైవ్లోనే చేసి చూద్దాం. తప్పకుండా. సార్, ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మీరు నా నాడి చెక్ చేశారు. సో నా బాడీలో ఏం చేంజెస్ అనిపిస్తున్నాయి? ఇప్పుడు మీ నాడి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఉష్ణతత్వం ఇంబ్యాలెన్స్లో ఉంది, ఫైర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్. ఇందాక అనుకున్నాం అంటే వేడి ఎక్కువ చేయడం, హీట్ బాడీ ఉంటుంది. ఓకే. రెండవది ఏంటంటే ఆ హీట్ బాడీ వల్ల యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఉష్ణతత్వం, ఫైర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్, అగ్నితత్వం. ఉష్ణం కన్నా అగ్నితత్వం అందాం. రెండవది ఏంటంటే నిద్ర సరిగా రాదు, ఇన్సామ్నియా ఉంటుంది. అగ్ని ఒకసారి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనసులో ఉండదు, అలా చెలిస్తుంటుంది, ఇన్సామ్నియా లక్షణాలు ఉంటాయి. రెండవది ఏముంటుందంటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. మూడవది ఏంటంటే
రెడ్ ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ డెవలప్ అవుతాయి, కనిపిస్తూనే ఉన్నాయి మీకు, ఇది బయటకు కనిపిస్తున్నాయి. సో ఇలా తొందరగా హెడేక్ రావడం, అలసిపోవడం, బాడీ పెయిన్స్, ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పాలి. షూర్ సార్. అంటే బేసికలీ లాస్ట్ టైం కూడా మేము ఒక ఎపిసోడ్ చేసాము కోల్డ్ కోసం, మీరు నాకు ఏదైతే నీడిల్ వేసారో ఆ తర్వాత ఎపిసోడ్స్ అన్ని కూడా ఇట్స్ కూల్గా వెళ్ళిపోయాయి. అండ్ నీడిల్ వేసినప్పుడు అంటే బేసికలీ చెప్పాలా ఇది ఏదో కావాలని చెప్తున్నాను కానీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నీడిల్ వేసిన దానికంటే ముందు యాంగ్జైటీ, కొంచెం ఏదో అనీజీగా ఉండడం, భయంగా ఉండడం, ఇలాంటి ఒక ఫీల్ వై ఎందుకు లోపల సర్క్యులేట్ అవుతుందో అని నాకు తెలీదు. సో ఆ నీడిల్ వేసిన కొద్దిసేపటికి కొంచెం ఆ ఫీల్ మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని, మీరు అన్నారు కళ్ళు మూసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయి వాటర్ బాడీలో ఏం చేంజెస్ కనిపిస్తున్నాయని. సో బేసికలీ మనకి నాకు ఎలా అనిపించిందంటే ఏదో గట్టిగా తల దగ్గర ఇలా గట్టి పట్టుకున్నారు ఎవరో, ఒక్కసారి ఇట్లా వదిలేస్తే ఎంత ఫ్రీగా అనిపిస్తుందో. ఐ ట్రస్ట్ మీ, నేను అది ఫీల్ అవ్వాను. బేసికలీ సార్తో నేను చాలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాను. నేను నా పర్సనల్ నా ఒపీనియన్ ఇది. సచ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. బ్రీతింగ్ కూడా అవును ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే బ్రీతింగ్ ప్రాపర్గా వెళ్తుందో యాంగ్జైటీ తగ్గుతుంది, అవునవును, టెన్షన్ తగ్గుతుంది. అవును సార్, అవును. సో ఇది కూడా జరిగి ఉంటుంది. అవును సార్. సో అయితే సార్ దీనికంటే మనం స్ట్రెస్కి, యాంగ్జైటీకి, డిప్రెషన్కి, వీటికి కూడా అయితే నిజంగానే మనకి నీడిల్స్ వేసి తీయచ్చు. తీవ్రమైన డిప్రెషన్, చావు, ఇక నాకు మరణమే తప్ప ఇంకోటి శరణం లేదు, ఇక గత్యంతరం లేదు, నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఆక్యుప్రెషర్లో అద్భుతమైనటువంటి మార్గాలు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించగలరు. ఇలాంటి బోలెడు మంది మంచి, నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జీవితాల సమస్య కదా అది, కదా సార్. ఉన్నాయి. దీనికి ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ అంత సివియర్ ప్రాబ్లం కాదు, మీకు జస్ట్ ఏంటంటే ఒక యాంగ్జైటీ. అవును సార్. మరి బేసికలీ అందరూ కూడా ఇట్లా వచ్చి నీడిల్ ట్రీట్మెంట్ తీసుకోలేరు. దీనికి ఇంకేదన్నా వేరే ఆల్టర్నేటివ్ ఉందా? మీకు ఇచ్చిన నీడిల్ ఉంది కదా, ఆ పాయింట్ లో ఆ పాయింట్ ఏంటో చూపిస్తాను. ఇది హార్ట్ మెరిడియన్. ఇది ఇందాక అనుకున్నాం కదా, హార్ట్ మెరిడియన్ లో మీకు ఇచ్చిన పాయింట్ ఏంటంటే H8. ఈ పాయింట్ ఇచ్చాను H8. అంటే చూసారా ఇందాక ఇలా అన్నప్పుడు చిటికి ఎక్కడ టచ్ అవుతుంది అక్కడ, అలా కదా అక్కడ. సో H8 అంటాం దీన్ని. ఈ పాయింట్ మీకు ఇచ్చాను. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు నాకు కూడా చూపిస్తాను. అది ఒక జిమ్మితో ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా యాంగ్జైటీ, టెన్షను, ఒక డిప్రెషన్ లాగా, ఒక మూడంత భయంగా, పాల్పిటేషన్, గుండెదడలాగా ఆందోళన పడుతున్న వాళ్ళు కాస్త స్థిమితంగా కూర్చొని ఒక దగ్గర 1 నిమిషం పాటు H8ని పాయింట్ చేసుకోవాలి. H8 ఎక్కడ ఉందంటే 2 చేతుల్లో ఉంటుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ ప్రిఫరబుల్, ఎందుకంటే హార్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. లెఫ్ట్ హ్యాండ్లో ఎక్కడ ఉందంటే ఇది చిటికెన వేలు, ఇది ఉంగరపు వేలు. ఈ 2 వేళ్ళ మధ్య కొంచెం కిందికి వచ్చినప్పుడు ఇక్కడ లైఫ్ లైన్ ఉంటుంది. ఇలా కిందికి వచ్చినప్పుడు ఈ లైఫ్ లైన్లో టచ్ అవుతుంది. ఇలా కిందికి వచ్చినప్పుడు లైఫ్ లైన్ టచ్ అవుతుంది. ఈ లైఫ్ లైన్ మీదే ఉంది. చిటికెన వేలు, 2 వేళ్ళ మధ్యలో చిటికెన వేలు, ఇండెక్స్ ఫింగర్, మన ఉంగరపు వేలు మధ్యలో నుంచి ఇలా వస్తాం కిందికి. ఇలా వచ్చినప్పుడు ఈ లైఫ్ లైన్కి ఎక్కడ టచ్ అవుతుందో అది పాయింట్ H8. దీన్ని ఇక్కడ నుంచి ఇలా ప్రెస్ చేయకూడదు, ఇది తీసేయాలి, ఇటు పక్కన తిప్పాలి, బ్లంట్ సైడ్. అంటే మనం పెన్ లాంటి వస్తువు ఉన్నా మనం పెన్నుతో ఇలా చేసి, ఇప్పుడు ఈ పెన్ను చేసి చూపిస్తున్నాను. ఇలా 1 2 3 ఇలా ఒక 60 టైమ్స్ కౌంట్స్, 60 కౌంట్స్ అంటే 1 మినిట్. 1 మినిట్ నొక్కి వదలడం. ఇది కూడా లేదనుకుంటే ఇలా కూడా చేయొచ్చు, హ్యాండ్తో కూడా చేయొచ్చు, ఇలా హ్యాండ్తో కూడా చేయొచ్చు. ఎన్నిసార్లు చేయాలి? ఇలా హ్యాండ్తో కూడా చేయొచ్చు, ఒక 60 సార్లే, 1 నిమిషమే, ఒక 1 మినిట్, 1 మినిట్. ఇలా ఈ వైపు కూడా చేయొచ్చు. సేమ్ ఈ వైపు ఎక్కడ ఉంటుంది మళ్ళీ? ఉంగరపు వేలు, చిటికెన వేలు మధ్యలో నుంచి కిందికి వచ్చినప్పుడు లైఫ్ లైన్ ఆ మధ్యలో ఎక్కడ టచ్ అయితే అక్కడ. ఈ పాయింట్ H8 చేయండి. అగ్నితత్వం ప్రకోపించినప్పుడు, అగ్నితత్వం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగనప్పుడు, హార్ట్ సంబంధించిన గుండెదడ, భయం, టెన్షన్ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన పాయింట్ ఇది. 1 నిమిషం 2 నిమిషాల్లోనే కామ్ డౌన్ అవుతుంది. మీరు తర్వాత ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు, కానీ బట్ ఇమీడియట్గా అయితే కామ్ డౌన్ అవుతుంది, అప్పటికప్పుడు కంట్రోల్ అవుతుంది, చాలా బెనిఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.